మనం 2024 ఎగ్జిట్ పోల్స్ కనుక మనం ఒంగోలులో కనుక పరిశీలించినట్లయితే ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ ఎన్డీఏ కూటమి నుంచి కూడా బరిలో ఉన్నారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వైసీపీ తరపు నుంచి కూడా బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా ఒంగోలు రూరల్, కొత్తపట్నం, ఒంగోలు టౌన్లో కూడా టగ్ ఆఫ్ వార్ జరిగిందని కూడా ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకోవచ్చు. దాదాపుగా 1500 నుంచి 5000 మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి విజయదుందుబి మోగించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి ఆర్కే సర్వే తరఫున మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా దామచర్ల ఒకంత వెనకబడి అనేది కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. శివారు కాలనీల మీద కొంత పోల్ మేనేజ్మెంట్ నిర్వహించడంలో కూడా తెలుగుదేశం పార్టీ వెనుకంజలో ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఒంగోలు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్తపట్నంలో బాలినేనికి మెజార్టీ తోటి ఆయన అక్కడ ఎన్ని ఓట్లయితే కొత్తపట్నం మండలంలో వస్తాయో ఆ ఓట్లతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయదుందుబి మోగించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సో 2024లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి 6వసారి గెలవటం తథ్యం. దాదాపుగా 1500 నుంచి 5000 మెజార్టీ తోటి కూడా ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి.